ఆవిడ అనుకుంటోంది ఏంటంటే ఈ రచ్చ ఎలక్షన్ దాకా సాగదీయాలని. అప్పుడు ప్రయోజనం అనుకుంటుంది ఆవిడ. చూడాలి అది ఏం చేస్తారు. పశ్చిమ బెంగాల్లో తనకు తిరుగులేదు, బెంగాల్ టైగర్ అనుకునేది ఇది ఓన్లీ ఒక సర్ర అనే దానికి ఎందుకు ఎంత వణికిపోతున్నారు, ఎందుకు ఎంత భయపడుతున్నారు? ఆవిడ నియోజకవర్గంలో 41,000 మంది తేలారు బంగ్లాదేశ్ నుంచి వచ్చేట్లే. ఆవిడ ఒక్క నియోజకవర్గం మొన్న గెలిచింది ఆవిడ. అందులో 8,000 మంది, ఈవిడ గెలిచింది 8,000 ఓట్ల తేడాతోనే. మమతా బెనర్జీ గెలిచింది 8,000 ఓట్ల తేడాతోనే. మొన్నటిసారి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం ఇదే సువేంద్ర అధికారి మీద పోటీ చేసి ఓడిపోయింది కదా. ఓడిపోయిన తర్వాత మళ్ళీ తన నియోజకవర్గాన్ని వదిలేసి సింగల్ గానే పోటీ చేసి ఓడిపోయింది. చివరికి మళ్ళీ సీఎం అయ్యాక వేరే నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు 8,000 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచింది ఆవిడ. ఆ 8,000 ఓట్ల తేడా ఉన్న చోట 41,000 మంది అప్లికేషన్స్ రిటర్న్ ఇవ్వాల సర్వే. అంటే అర్థం ఏంటి? వాళ్ళు దొంగ ఓటర్లని. మరి ఇప్పుడు వాటితో గెలుస్తున్నప్పుడు మమతా బెనర్జీకి ప్రాబ్లమే కదా. అందుకోసం ఆలస్యం చేస్తుంది ఆవిడ. కేంద్రం కూడా క్లియర్ సంకేతం ఇచ్చేస్తుందా సార్ ఇక ఏ రాష్ట్రంలో అయినా ఈ సర్ర అయితే కంటిన్యూ అవుతుంది అని? ఇది కేంద్రానికి ఏం సంబంధం లేదు, ఎన్నికల సంఘం ఎన్నికల కమిషన్ క్లియర్. అది ఇక మార్చేది ఏం లేదు, అయిపోతుంది. అంటే ఒక రకంగా ఏరువేత అంతే. దీన్ని ఓట్ చోర్ అనుకున్నా ఏమనుకున్నా వెనక్కి అయితే తగ్గదు అంతే. రైట్. చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు అటు దేశవ్యాప్తంగా కూడా రాజకీయ